ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలకు వెళ్లాలంటే మంత్రులు జంకుతున్నారు. అక్కడికి మాత్రం రాలేమని అంటున్నారు. పాలక పక్షంలో ఉన్నాం, మనకేంటి భయం, పోలీస్ ఫోర్స్ను పెట్టుకుపోదామన్నా కూడా మంత్రులు ససేమిరా అంటున్నారట. అటు అధికారులు అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలంటేనే వణికిపోతున్నారు. పాలక ప్రతిపక్ష నేతల మధ్య తరచుగా ప్రోటోకాల్ రగడలు రాజుకోవటమే దానికి కారణం. ప్రోటోకాల్ పాటించలేదని విపక్ష నేతలు విరుచుకుపడితే తాము చెప్పినట్లు చేయకపోతే పాలక పక్ష నేతలకు కోపం వస్తుంది. ఇద్దరి మధ్య సయోధ్య చేయలేక అధికారులు నలిగిపోతున్నారు. ఇంతకీ ఏమా నియోజకవర్గం, ఏమా లొల్లి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 3 ఎన్నికల్లోనూ భారత రాష్ట్ర సమితి జైత్రయాత్ర కొనసాగుతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నర్సాపూర్లో బీఆర్ఎస్ జెండానే ఎగిరింది. సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2.5 ఏళ్ల వ్యవధిలో నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో పాలక ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అధికారుల వైఖరిపై నిరసన తెలిపారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే సునీత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ మాట్లాడుతున్న సమయంలో సునీత ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ అధికారుల వైఖరిపై నిప్పులు చెరిగారు. ఇద్దరిని సముదాయించేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రయత్నించినా లాభం లేకపోయింది. పాలక ప్రతిపక్ష నేతల మధ్య అనవసర రాద్ధాంతంతో అధికారులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టాలంటేనే తలనొప్పి వస్తోందని వారు భావిస్తున్నారట. మంత్రి ప్రసంగిస్తూ ఉంటే ఎమ్మెల్యే అడ్డుకోవటం ఏమాత్రం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా సునీతకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవటం వల్లే ఆమె అలా వ్యవహరించాల్సి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆమెను సమర్థిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలోనూ అప్పటి విపక్ష ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ మర్యాదలు చేయలేదని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. గతంలోనూ మంత్రి కొండా సురేఖ ఇదే నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఏ హోదా లేని కాంగ్రెస్ నేత చేత రిబ్బన్ కటింగ్ చేయించాలని చూడటంతో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనూ లేని ప్రోటోకాల్ వివాదాలు నర్సాపూర్లోనే ఎందుకు ఎదురవుతున్నాయో అర్థం కాక మంత్రులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమాలను నిర్వహించే బాధ్యులు అన్ని విషయాల్లోనూ క్లారిటీతో ఉండాలని మంత్రులు అంటున్నారు.